హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఉదయం 5:30కి అయితే లేచామండి. ఎందుకంటే ఈరోజు చిన్న క్యాంప్ అయితే ఉంది. పైగా ఈరోజు శనివారం కూడాని. ఇంకా ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు శనివారం కావడం వల్ల శంకుచక్ర దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ టీలు అయితే చేసి ఇచ్చాను. టిఫిన్లు అయితే వద్దన్నారు. ఇంకా టిఫిన్లు పెట్టుకుంటే లేట్ అయిపోతుంది, దారిలోనే ఎక్కడైనా చేసేద్దాంలే అని చెప్పి వద్దన్నారు. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళ బాబుకి అయితే పుట్టుకొప్పు అయితే తీపించాలండి. వాడికి ఇప్పుడు 9 నెలలు. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే మాకు తోడుగా రమ్మన్నారు. ఇంకా నేను కూడా ఆ గుడికి వెళ్ళి చాలా సంవత్సరాలే అయ్యింది. మా బాబు చిన్నప్పుడైతే మేము అక్కడ తీపించడానికి అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా మాకైతే ఇంటి దైవము రామయ్య తండ్రి అండి, మా చెల్లి వాళ్ళకి కూడా. ఇంకా కాబట్టి ఫస్ట్ అయితే అక్కడైతే మొక్కు తీర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకెక్కడైనా మనం గుండు చేయించుకోవచ్చు. ఇంకా మేమైతే ఇలా బయలుదేరిపోయాము. ఇంకా టిఫిన్స్ అవి అయితే ఇంట్లో చేయలేదు కాబట్టి ఇంకా మధ్యలో అయితే ఆగి ఇలా పిల్లలకి అది టిఫిన్ పెట్టించామండి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఏ టైంకి దర్శనాలు అవుతాయి ఏమీ తెలియదు, మళ్ళీ తినకుండా వెళ్తే ఇబ్బంది కదా అని ఇంక ఇక్కడైతే టిఫిన్స్ అవి అయితే ముందు చేసేసాము. ఇంకైతే మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. తిన్నగా అయితే ఇక్కడ ఊరైతే వచ్చేసామండి. ఇక్కడైతే ఇది రామతీర్థాలు అని అంటారండి. ఇది విజయనగరం జిల్లా దగ్గర ఉంటుందన్నమాట. ఇది 16వ శతాబ్దంలో నిర్మించిందండి. అప్పుడు పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇంక శ్రీకృష్ణుడు వాళ్ళకి రాముడు సీత అలాగే లక్ష్మణుడి విగ్రహాలు అయితే ఇచ్చి పూజించమని చెప్పారంట. ఇక్కడైతే బాబుకి 3 కత్తిర్లు అయితే ఇచ్చేసామండి. అందరికీ అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమన్నారు. ఇంకా అందరము బాబుకి అయితే అక్షంతలు వేసేసాము. ఆ తర్వాత అయితే 3 కత్తిర్లు అయితే తీసుకున్నారండి. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోనే చిన్న కోనేరు కూడా ఉందండి. అక్కడ ఆ కోనేరుకి అయితే వెళ్ళి స్నానం చేసేవారు స్నానం చేస్తారు, లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా తలపైన వాటర్ అయితే జల్లుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళి మేమైతే ఇక్కడ చిన్న కుండలు కూడా తీసుకున్నామండి. ఆ కుండలు అయితే మేము కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ అయితే పట్టుకొని వెళ్తాము. ఈ చెరువు అయితే చూడడానికి చాలా బాగుంది. అసలు తామర పువ్వులు అలాగే తామరాకులతో పచ్చగా అసలు ఎంత నీట్గా ఉందో న్యాచురల్గాని. ఇంకా జారు కూడా ఉంది లోపల. ఇంకా మెల్లికైతే దిగి ఒక కాయిన్ వేసేసి కొద్దిగా వాటర్ అయితే తీసుకొని దండం పెట్టుకున్నాము. ఇంకా ఆ కుండ అయితే పట్టుకొని మళ్ళీ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆ కుండలోనే మాకు ఇచ్చిన ఆవిడ పంచామృతాలు అవి వేసిందండి. వాటిని అమృత కుండలు అని అంటారంట. ఆ కుండల్లోనే ఆవిడ వచ్చేమో పంచామృతం ఇంకా అలాగే మందార పువ్వు అది పెట్టింది. పువ్వులు అవి వేసి పైన దీపం కూడా పెట్టి ఇచ్చారు. ఇంకా అవైతే మేము వాళ్ళొక సెట్ మేము ఒక సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ రామయ్య తండ్రి పాదాలు ఉంటాయి. ఆ పాదాల దగ్గర అయితే కొబ్బరికాయది కొట్టి ఇంకా అక్కడైతే ఫస్ట్ దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే 3 చోట్ల కొబ్బరికాయ కొట్టాలి ఇంకా అవన్నీ చెప్పారు. అందుకని మేమైతే 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్ ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. ఈ లోపలైతే స్వామివారి విగ్రహాలు ఉంటాయి, స్వామి అమ్మవారిది. ఇంక ఇక్కడైతే అమృత కుండలు పెట్టి దీపాలు అయితే వెలిగించేసుకున్నామండి. ఇక్కడ పసుపు కుంకాలు ఏవైనా ఉంటే ఇక్కడే వేసుకోవాలని చెప్పారు. ఇంకా ఇక్కడైతే వేసుకున్నాము. ఇంక ఇక్కడైతే రెండో కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలండి. ఇక్కడ ఈ గుడి ఇది ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ కొండ ఉందని చెప్పాను కదండి, దాన్ని అయితే బోడికొండ అని అంటారంట. ఆ కొండపైన రామాలయం కూడా ఉంటుందండి. ఆ కొండ అయితే చాలా ఎత్తుగా ఉంటుంది, వెళ్ళడం కొంచెం కష్టమని ఎక్కలేము. ఇంకా మాకైతే అంత టైం కూడా లేదు, మేము వేరే గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేదు. కానీ అక్కడ అమ్మవారి సీతమ్మవారి పురిటి మంచం ఉంటుందంట. ఇంకా అక్కడ అమ్మవారు అప్పుడు ఆరబెట్టుకున్న చీర జాకెట్ అచ్చులు అలాగే ఆమె కుర్లు అచ్చులు కూడా ఉంటాయట. అంటే జుత్తు ఆరబెట్టుకుంటారు కదా స్నానం చేసేటప్పుడు, ఆ అచ్చులు కూడా ఉంటాయటండి పైన. ఇంకా చాలా బోల్డ్ అని విశేషాలు అయితే ఉన్నాయి ఆ కొండ గురించి అయితే. ఇంకా మేమైతే టైం లేదు కాబట్టి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే లోపలికి గర్భగుడి దర్శనంకి అయితే మేమైతే వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. దర్శనం అయిన తర్వాత కాసేపు అయితే అక్కడే కూర్చున్నాము. గుడి అయితే చుట్టుపక్కల అయితే చాలా బాగుంది, అసలు చాలా విశాలంగా ఎంత బాగుంది అసలు. ఎక్కడ గుడి ఉందా అన్నట్టుగా ఉందన్నమాట. మాకు దగ్గరలోనే ఎంత మంచి గుడి ఉందని నాకు అనిపించింది. ఇంక ఇక్కడైతే మేము చాలాసేపు కూర్చొని ప్రసాదం అయితే ఇక్కడ పులిహోర అయితే ఇచ్చారండి. ఆ పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకొని కొద్దిగా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా ప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సింహాచలం వెళ్ళాలి. ఇంకా మేము ఇంకా విజయనగరం మీద నుంచి అయితే వెళ్ళాలండి షార్ట్ కట్లోన. ఇక మేము సింహాచలం దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదైతే సింహాచలం ఎంట్రన్స్ అండి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ కూడా మనకి తిరుపతిలాగే మెట్ల మార్గం ఉంటుందండి. మెట్లతో కూడా ఎక్కేవారు ఉంటారు. ఇంకా మేమైతే ఇలా కారుతో డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దాదాపుగా మనకి తిరుపతిలాగే ఉంటుందండి. కానీ అంత పెద్దది కాదు, కానీ మనకి ఇక్కడ వాతావరణం అంతా తిరుపతిలాగే ఉంటుంది. ఇంకా గుడి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చుట్టూ కొండలు మధ్యలో గుడి అయితే ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే రకరకాల వృక్షాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఎక్కువగా అయితే ఇక్కడ కదంబ వృక్షాలు ఉన్నాయండి. అసలు కదంబం పువ్వులు అయితే చాలా మంచి వాసన వస్తుంది. ఎక్కడ చూసినా ఈ తులసి మాలలు, ఇంకా సంపంగి పువ్వులు, కనకాంబరాలు, జాజులు అయితే ఫుల్గా ఉన్నాయండి. ఎక్కడ చూసినా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి అప్పన్న స్వామిని అయితే ఇలా చుట్టూ అయితే ప్రదక్షిణ చేపిస్తున్నారు, భజన చేసుకుంటుంది. ఇక నా అప్పన్న స్వామికి కూడా ఒకసారి టచ్ చేసుకొని అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ మా అదృష్టం ఏంటంటే బాబుది అయితే చిన్న లాకెట్ అయితే పడిపోయిందండి అక్కడ. ఇంకా దొరకదేమో అనుకున్నాము. ఇంకా లక్కీగా అయితే అసలు పోయిన చోట దొరకడం చాలా అదృష్టం కదండి, అదైతే దొరికింది. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు ఈ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో. ఇంకా ఇవండి కదంబం పువ్వులు, ఎక్కడ చూసినా ఇవేనండి ఇక్కడ కొండ మీద. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ చేద్దామని అయితే మాత్రం మేము వెళ్ళాము. ఇంకా షాపింగ్ అంతా అలా చూసుకొని కొన్ని దేవుడి సంబంధించిన సామాన్లు అయితే నేను తీసుకున్నానండి. అవైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండానే. ఇంకా పిల్లలకు కూడా చిన్న చిన్న బొమ్మలు కూడా తీసుకున్నారు. ఇంకా చెల్లి నేనైతే ఇలాగ చిన్నగా షాపింగ్ అయితే చేసామండి. ఇంకా కొన్ని వస్తువులు అయితే కొనుక్కొని మేమైతే రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.